అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో మేము ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్ అనే ఒక డాక్స్ ప్లే సిరీస్ రన్ చేస్తున్నాము. ఈ సిరీస్లో భాగంగా ఇప్పటిదాకా మీరు కనుక గమనించినట్లయితే ఏదైతే ఈ ఫంక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ చేసేసాము డ్యూరేషన్ వరకు. సో మీరు కనుక ఈ వీడియోస్ని వాచ్ చేయకపోయినట్టయితే ఈ వీడియోస్ని వాచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, సో ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్న డాక్స్ ఫంక్షన్స్ ఏమిటి అంటే ఎఫెక్ట్, ఎఫ్ఈ, పివి. ఎఫెక్ట్, ఎఫ్ఈ, పివి. సో ఇవేం డాక్స్ ఫంక్షన్స్, అసలు వీటి అండర్స్టాండింగ్ ఏంటి, వీటి డెఫినేషన్ ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం. సో దానికోసం మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్లోకి వెళదాము. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఎఫెక్ట్ రిటర్న్స్ అన్ ఎఫెక్టివ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ గివెన్ ద నామినల్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ నంబర్ ఆఫ్ కాంపౌండింగ్ పీరియడ్స్ ఫర్ ఇయర్. అంటే ఇది ఎఫెక్టివ్. సో ఈ పేరులోనే ఉంచండి, ఎఫెక్టివ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది రిటర్న్ చేస్తుంది. ఏంది? బేస్డ్ ఆన్ ద నామినల్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ కాంపౌండింగ్ పీరియడ్స్ పర్ ఇయర్. ఇక్కడ మనకు సింటాక్స్ కనుక చూసినట్లు ఏంటి, నామినల్ రేటు ఎన్పిరి అంటే నామినల్ రేట్ ఇంట్రెస్ట్ నంబర్ ఆఫ్ పీరియడ్స్ పర్ ఇయర్. ఓకే, సో ఇది. సో యాక్చువల్గా ఈ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేటు, నామినల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏదన్నా ఒక లోన్ తీసుకున్నారు లేదంటే ఈఎంఐ కడుతున్నారు. సో దానికి ఇప్పుడు సపోజ్ నార్మల్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, ఫ్లాట్ రేటు, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ రేటు. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ రేట్నే మనం ఎఫెక్టివ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ కూడా అంటారు. అందుకని మీరు ఎప్పుడైనా ఈఎంఐ తీసుకునేటప్పుడు ఇది ఫ్లాట్ రేట్ ఇంట్రెస్ట్ రేటా లేదా ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేటా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్ఈ. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఎఫ్ఈ డాక్స్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఆన్ ద కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ రేట్. అంటే ఇది మనకి ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఆన్ ద కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ మీద క్యాలిక్యులేట్ చేస్తుంది. యూ కెన్ యూజ్ ఎఫ్ఈ విత్ ఎయిదర్ పీరియాడిక్ కాన్స్టెంట్ పేమెంట్స్ ఆర్ సింగిల్ లంసమ్ పేమెంట్. అంటే ఇది సపోజ్ మనం ఒక ఏదైతే ఫ్యూచర్ వాల్యూని ఇన్వెస్ట్మెంట్, సపోజ్ నేను ఏదైనా ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేశానో దాని యొక్క కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని మనకి ఫ్యూచర్లో ఎంత వాల్యూ వస్తుంది, అందుకే ఎఫ్ఈ స్టాండ్స్ ఫర్ ఫ్యూచర్ వాల్యూ. సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసి ఎఫ్ఈ రేటు, ఎన్ పీరియడ్, పేమెంటు, పీవి, టైపు. ఒకసారి చూద్దాం ఈ వాల్యూస్ ఏంటి. ఈ వాల్యూస్ కనుక చూసినట్లయితే మనము ఇక్కడ రేట్ ఇంట్రెస్ట్ రేట్ పర్ పీరియడ్, టోటల్ నెంబర్ ఆఫ్ పేమెంట్స్ పర్ పీరియడ్, యాన్యుటీ, పేమెంట్. సో పేమెంట్ మేడ్ ఫర్ ఈచ్ పీరియడ్. ఓకే, పీవీ ఈజ్ ఆప్షనల్, లాంప్సమ్ అమౌంట్ లేదా స్టార్టింగ్ అమౌంట్ అని. అదేవిధంగా టైప్ 0 or 1. ఇఫ్ టైప్ ఈజ్ ఎమిటెడ్ ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి 0, ద యాక్సెప్టెడ్ వాల్యూస్ లిస్టెడ్ బిలో. ఓకే, 0 అంటే ఎండ్ ఆఫ్ ద పీరియడ్, 1 అంటే బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. సో ఇది ఎఫ్ఈ డాక్స్ ఫంక్షన్ గురించి. సో అదేవిధంగా ఇప్పుడు పీవీ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ క్యాలిక్యులేట్స్ ద ప్రజెంట్ వాల్యూ. అంటే ఇదేం లేదు, మన ఈ ఎఫ్ఈ డాక్స్ ఫంక్షన్స్కి రివర్స్. ఇదేంటంటే జస్ట్ ప్రజెంట్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ కూడా రేటు, పీరియడ్, పేమెంటు, ఎఫ్ఈ, టైపు. సో ఇది ఈ పీవీ డాక్స్ ఫంక్షన్ గురించి. ఓకే, సో ఇప్పుడు మనం పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళదాము. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే నేను సో ఇది కాపీ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఈ వాల్యూస్ అనేవి రిమూవ్ చేద్దాము. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎఫెక్ట్. సో ఎఫెక్ట్కి ఇక్కడ చాలా టేబుల్స్ ఉన్నాయి. ఈ టేబుల్స్ మనం ఏ టేబుల్ వాడతామంటే ఎఫెక్ట్కి వచ్చేసి లోన్స్ టేబుల్. చూడండి ఇక్కడ లోన్ నంబరు, లోన్ అమౌంట్, నామినల్ ఇంట్రెస్ట్ రేటు, పీరియడ్, నామినల్ ఇంట్రెస్ట్ రేటు, పీరియడ్. సో ఇది మనం ఈ లోన్స్ టేబుల్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లోన్స్ టేబుల్లో ఇక్కడ ఒక న్యూ మెజర్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే వేరియబుల్ కాన్సెప్ట్స్ తోటి వెళదాం. వేరియబుల్ కాన్సెప్ట్స్ తోటి మనం ముందుకు వెళదాము. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని నేను పెద్ద చేసి, ఇది మనం ఇప్పుడు ఎఫెక్ట్ కాబట్టి ఎఫెక్ట్ అని నేమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కింద లైన్కి వచ్చేసి ఫస్ట్ వేరియబుల్ తీసుకొని ఫస్ట్ ఏం చేయాలి మనము, ఫస్ట్ వచ్చేసి నామినల్ ఇంట్రెస్ట్ రేటు. సో ఎన్ఐఆర్ షార్ట్ కట్, నామినల్ ఇంట్రెస్ట్ రేట్, సారీ. సో ఈక్వల్ టు
ఇక్కడ ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని తగ్గిద్దాం. ఓకే, నామినల్ ఇంట్రెస్ట్ రేట్కు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ నామినల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత మనకి ఇక్కడ డైరెక్ట్ కాలం ఉంది. సో డైరెక్ట్ కాలంని మనం కాల్ చేద్దాం. ఓకే, సేమ్ అదేవిధంగా నెక్స్ట్ వేరియబుల్ ఏంటి, నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి మనకి సింటాక్స్ ప్రకారం పీరియడ్. సో PERIOD పీరియడ్ ఈక్వల్ టు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ పీరియడ్ ఫ్రమ్ ఏ టేబుల్, లోన్స్ టేబుల్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు రిటర్న్ చేద్దాం. రిటర్న్ మన డాక్స్ ఫంక్షన్ ఏంది, ఎఫెక్ట్. సో ఎఫెక్ట్లో నామినల్ రేటు ఇంట్రెస్ట్ రేట్. సో NIR అదేవిధంగా పీరియడ్. ఓకే, క్లోజ్ చేద్దాం. సో క్లోజ్ చేసి దీన్ని కమిట్ చేద్దాం. ఓకే, మనకి ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే లోన్ నంబరు, లోన్ అమౌంటు, నామినల్ ఇంట్రెస్ట్ రేటు, పీరియడ్, సో అదేవిధంగా ఎఫెక్ట్. సో ఇక్కడ ఈ సమ్ ఆఫ్ లోన్ అమౌంట్ ఇది తీసేస్తాను. అదేవిధంగా ఇక్కడ సమ్ ఆఫ్ తీసేస్తాను, చూడటానికి బాగుంటుంది. సమ్ ఆఫ్ వర్డింగ్ కరెక్ట్గా ఉండదు. అదేవిధంగా పీరియడ్, సమ్ ఆఫ్ పీరియడ్ కూడా తీసేద్దాం, జస్ట్ పీరియడ్ పెడదాం. సో ఇప్పుడు నేను ఈ టేబుల్ని పెద్దది చేద్దాం. సో పెద్దది చేస్తే మనకి ఇక్కడ చూడండి నామినల్ ఇంట్రెస్ట్ రేటు ఇది సేమ్ వచ్చినాయి. ఫస్ట్ నామినల్ ఇంట్రెస్ట్ రేట్ని మనం పర్సంటేజ్లోకి మారుద్దాం. మార్చితే 5%. దాని తర్వాత ఎఫెక్ట్ ఇంట్రెస్ట్ రేట్, దీన్ని పర్సంటేజ్లోకి మారుద్దాం. మార్చాం. ఇప్పుడు చూడండి తేడా, ఇంతకుముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే ఇది నామినల్ ఇంట్రెస్ట్ రేటు, ఎఫెక్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంత. యాక్చువల్గా ఈ లోన్ ఈఎంఐ అమౌంట్ మీద నామినల్ ఇంట్రెస్ట్ రేట్, బట్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే మనకి ఈఎంఐ క్యాలిక్యులేట్ అయ్యే కొద్దీ మనకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి, మనకు పడే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఇంత 5.12. సో ఈ వాల్యూస్ కరెక్టా కాదా అని మనం ఎలా క్రాస్ వెరిఫై చేయాలి, దానికోసం మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఏం పాయింట్, దీస్ ఫంక్షన్స్ ఆర్ సిమిలర్ టు ఫినాన్షియల్ ఫంక్షన్స్ యూజ్డ్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్సెల్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఎక్సెల్లోకి కనుక వెళ్తే ఏదైతే లోన్స్ టేబుల్ ఉందో సేమ్ టేబుల్, ఏమి డిఫరెన్స్ లేదు. సో ఇక్కడ సేమ్ ఒకసారి చెక్ చేసి క్రాస్ వెరిఫై చేద్దాం. ఎఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఎఫెక్ట్ డాక్స్ ఫంక్షన్ తీసుకొని సేమ్ సింటాక్స్ రేట్, నామినల్ ఇంట్రెస్ట్ రేటు కామా నంబర్ ఆఫ్ పీరియడ్స్, క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్, కాపీ, పేస్ట్. సో దీన్ని పర్సంటేజ్ సింబల్లోకి మారుద్దాము, పర్సంటేజ్. అదేవిధంగా దీన్ని కూడా మనం పర్సంటేజ్లోకి మార్చి 2 వాల్యూస్ చూడండి. ఇప్పుడు సేమ్ 5.12, అదేవిధంగా 8.24, 12.75, 5.06, 7.23. సో చూడండి వాల్యూస్ అనేవి మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి. ఓకే, సో ఇది ఎఫెక్ట్ డాక్స్ ఫంక్షన్ గురించి. నెక్స్ట్ మన డాక్స్ ఫంక్షన్ ఏంటి, ఎఫ్ఈ. సో ఎఫ్ఈకి మనం ఒకసారి ఫస్ట్ ఏ టేబుల్లో చూద్దాం. సో ఇక్కడికి వెళ్ళినట్లయితే ఎంప్లాయీస్ సేవింగ్స్ టేబుల్. సో ఇప్పుడు యాక్చువల్గా ఎంప్లాయీస్ ఏంటైతే ఉంటారో వాళ్ళకి సంథింగ్ మన రిటైర్మెంట్లో నాకు ఇంత అమౌంట్ కావాలి, అంత అమౌంట్ కావాలని ముందు నుంచి సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బ్యాంక్లో కూడా రిటైర్మెంట్ స్కీమ్స్ అవి ఇవి అని పోస్ట్ ఆఫీసు, బ్యాంక్స్ అన్నిట్లో ఉన్నాయి. సో ఇక్కడ సపోజ్ ఈ ఎంప్లాయీస్ 5 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ మంత్లీ సేవింగ్ ఇంత. ఓకే, యాన్యువల్ రిటర్న్ రేటు ఇంత. అదేవిధంగా ఇయర్స్ టు రిటైర్, 30 ఇయర్స్కి రిటైర్ అవుతారు. స్టార్టింగ్ బ్యాలెన్స్, సపోజ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఈ ఎంప్లాయీ 001కి 0, బట్ ఎంప్లాయీ 002కి ఆల్రెడీ స్టార్టింగ్లో ఇనీషియల్ ఫండింగ్ 10,000 చేస్తున్నాడు. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి, ఇక్కడ వాల్యూస్ మైనస్లో ఉన్నాయి. ఇక్కడ వాల్యూస్ మైనస్లో ఎందుకు ఉన్నవి అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనము మన పాకెట్ నుంచి స్పెండ్ చేస్తున్నాం. మీరు గమనించాల్సింది అంటే మన దగ్గర నుంచి వెళ్తుంది బయటికి, కాబట్టి ఇది నెగిటివ్లో ఉంది. సో మనకేంది రేపు రిటర్న్స్ వస్తాయి, రిటర్న్స్ అనేవి ప్లస్లో ఉంటాయి. రేపు రిటర్న్స్ అనేవి మనకి ప్లస్లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది మంత్లీ సేవింగ్స్, అదేవిధంగా ఇది యాన్యువల్ రిటర్న్ రేటు. ఓకే, ఒక్క నిమిషం, ఇది యాన్యువల్ రిటర్న్ రేటు. సో ఇప్పుడు ఈ డాక్స్ ఫంక్షన్ అనేది రాద్దాము. సో ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్ళేసి ఒకసారి
ఫస్ట్ ఏం చేద్దామంటే న్యూ మెజర్ తీసుకొని సో ఇది సో రిటైర్మెంట్ ఫండ్ లేదంటే ఆర్టీఆర్ ఫండ్ ఎఫ్ఈ అంటే ఫ్యూచర్ వాల్యూ ఎంత వస్తుంది వాళ్ళకి ఎఫ్ఈ అని మెన్షన్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనం వేరియబుల్స్ తీసుకుని, ఎందుకంటే మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. సో వేరియబుల్స్ తీసుకొని ఫస్ట్ ఏం చేద్దాము, ఫస్ట్ వచ్చేసి మనకి యాన్యువల్ రిటర్న్ రేట్. ఓకే, యాన్యువల్ రిటర్న్ రేట్ ఈక్వల్ టు సో ఇప్పుడు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ రేట్ ఎక్కడి నుంచి, ఇది యాన్యువల్ రిటర్న్ రేటు. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు యాక్చువల్గా ఇక్కడ ఏదైతే ఉందో ఇది యాన్యువల్ రిటర్న్ రేటు, బట్ మనం మంత్లీ అమౌంట్ పే చేస్తున్నాం, బట్ మనం పే చేసేది ఏంటి మంత్లీ అమౌంట్, కాబట్టి మనం డివైడెడ్ బై 12తో డివైడెడ్ బై చేయాలి. ఎందుకంటే ఇది ఏంటి యాన్యువల్ రిటర్న్ ఇంట్రెస్ట్ రేట్, ఇది వచ్చేసి మనకి యాన్యువల్ రిటర్న్ రేట్ అనమాట, ఇది వచ్చేసి యాన్యువల్ రిటర్న్ రేట్. అదేవిధంగా నెక్స్ట్ వేరియబుల్, సో నెక్స్ట్ పీరియడ్స్ వచ్చేసి సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఇక్కడ పీరియడ్స్ అంటే ఏంది, ఎన్ని ఇయర్స్కి వాళ్ళు రిటైర్ అవుతున్నారు, సో ఇయర్స్ ఆఫ్ రిటైర్ ఇంటూ 12, యాక్చువల్గా పే చేస్తుంది ఎలాగా మంత్ వైజ్, సో కాబట్టి ఇంటూ 12. నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి నెక్స్ట్ అమౌంట్ ఎంత పే చేస్తున్నారు, సో అమౌంట్ వచ్చేసి సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ ఏముంది మనకి మంత్లీ సేవింగ్స్, అంటే ఆ అమౌంటే కదా మంత్లీ సేవింగ్స్. ఓకే, ఇది ఆల్రెడీ మంత్లీ కాబట్టి ఇక్కడ మనం మంత్లీ తోటి ఏం చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి మనకి ప్రజెంట్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది అంటే కొంతమంది 0తో స్టార్ట్ చేస్తారు, కొంతమంది వాళ్ళ దగ్గర ఏదైనా అమౌంట్ ఉంటే నామినల్గా, మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే డౌన్ పేమెంట్ అంటారు, కొంతమంది 50,000 డౌన్ పేమెంట్ కడతారు, మిగిలింది ఈఎంఐ కట్టుకుంటారు. అలాగా సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ దీనికి వచ్చేసి మనకి అక్కడ ఒక కాలం ఉంది, ఏ కాలము స్టార్టింగ్ బ్యాలెన్స్. ఓకే, క్లోజ్. నెక్స్ట్ రిటర్న్ చేద్దాం. సో ఇక్కడ రిటర్న్లో వచ్చేసి ఎఫ్వి. ఇప్పుడు ఇక్కడ రేట్కి ఏంటి యాన్యువల్ రేట్. ఓకే, దాని తర్వాత నంబర్ ఆఫ్ పీరియడ్స్కి నంబర్ ఆఫ్ పీరియడ్స్ ఉంది. దాని తర్వాత పేమెంట్ వేరియబుల్ ఏమి ఇచ్చాం మనం, అమౌంట్. ఓకే, అమౌంట్. అదేవిధంగా నెక్స్ట్ ప్రజెంట్ వాల్యూ ఇచ్చాం. దాని తర్వాత టైప్ బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 మెన్షన్ చేసేసి నేను క్లోజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇది మనకి ఎగ్జిక్యూట్ అయింది సక్సెస్ఫుల్గా. ఓకే, సో ఇది ఇక్కడ పెట్టేసి సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఇవన్నీ తీసేసి ఎంప్లాయీ ఐడి దాని తర్వాత స్టార్టింగ్ బ్యాలెన్స్, ఇయర్స్ టు రిటైర్, మంత్లీ సేవింగ్స్, యాన్యువల్ రిటైర్మెంట్ ఫండ్. ఓకే, ఈ సమ్ ఆఫ్ ఏదైతే ఉందో ఇవన్నీ నేను రిమూవ్ చేస్తాను. ఓకే, తర్వాత ఇది కూడా సమ్ ఆఫ్ ఇయర్స్ టు రిటైర్. ఓకే, అదేవిధంగా మంత్. ఓకే, యాన్యువల్ రిటర్న్ రేటు. ఓకే, తీసేసాను. సో ఇప్పుడు దీన్ని ఎలాబరేట్ చేద్దాం. సో ఎలాబరేట్ చేసేసి సో ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో ఇక్కడ మెన్షన్ చేసేసి ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేసేసి సో ఇక్కడ మనం దీన్ని పెడదాం. సో ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఐడికి స్టార్టింగ్ బ్యాలెన్స్ 0, 30 ఇయర్స్కి రిటైర్ అవుతాడు, మంత్లీ సేవింగ్స్ ఇంత, యాన్యువల్ రిటర్న్ రేట్ ఇంత. సో రిటైర్మెంట్ ఫండ్ ఎంత వస్తుంది, 6,09,985 రూపీస్. దాని తర్వాత
ఈ ఎంప్లాయీ స్టార్టింగ్ బ్యాలెన్స్ ఉంది 10,000, ఇయర్స్ టు రిటైర్ 20, మంత్లీ సేవింగ్స్ 800, బట్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ 3,55,000. సో ఇది ఎందుకు తక్కువ ఉంది మనకి 20 ఇయర్స్. సో ఈ వాల్యూస్ కరెక్టా కాదని మనం ఎలాగ క్రాస్ వెరిఫై చేసుకోవాలి? ఇప్పుడు మనం ఎక్సెల్కి వెళ్దాం. సేమ్ టేబుల్ ఇక్కడ చూడండి, ఎంప్లాయీ ఎస్టీబీ సేమ్ టేబుల్, ఇక్కడ వచ్చేసి ఎఫ్వి ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్వి బ్రాకెట్, సో రేట్ ఓకే రేట్, సో రేట్ వచ్చేసి ఇది రేట్ డివైడెడ్ బై 12 ఓకే. అదేవిధంగా ఇయర్స్ టు రిటైర్, ఇది ఇయర్స్, యాక్చువల్గా ఇక్కడ మంత్స్ అని చెప్తుంది, బట్ కాబట్టి మనం 12 మంత్స్ తీసుకోవాలి ఓకే. దాని తర్వాత ఏంటి ప్రజెంట్ వాల్యూ, ప్రజెంట్ వాల్యూ వచ్చేసి స్టార్టింగ్ బ్యాలెన్స్ ఓకే. దాని తర్వాత ప్రజెంట్ వాల్యూ కంటే ముందు పేమెంట్ ఉంది, పేమెంట్ అంటే మంత్లీ సేవింగ్స్ ఓకే. మంత్లీ సేవింగ్స్ తర్వాత ప్రజెంట్ వాల్యూ, దాని తర్వాత జీరో పెడదాం ఓకే. జీరో వచ్చేసి ఎండ్ ఆఫ్ ద పీరియడ్, క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత ఎంటర్, సో ఎంటర్ చేసేస్తే ఇది ఓకే. దీన్ని కాపీ పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ నంబర్స్ ఒకసారి వెరిఫై చేద్దాం. 609,985 ఓకే, 355,953 ఓకే, 497,918 ఓకే, 597,447 ఓకే, 649,817 ఓకే. సో పర్ఫెక్ట్, బాగానే కరెక్ట్గానే మ్యాచ్ అయినాయి ఓకే. సో ఇది ఫ్యూచర్ వాల్యూ, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఎంప్లాయీ రిటైర్మెంట్ ఫండ్ తీసుకున్నాను కాబట్టి ఇది. సో ఓకే, నెక్స్ట్ ఏంటి ప్రజెంట్ వాల్యూ. ప్రజెంట్ వాల్యూకి ఏ టేబుల్ వాడుతున్నాం మనము? ప్రజెంట్ వాల్యూకి వచ్చేసి ఇది హెచ్ఎల్ లోన్స్ టేబుల్. గమనించండి, ఇక్కడ ఏంది లోన్ నంబరు, కస్టమర్ నేము, యాన్యువల్ రేటు, ఇయర్స్ ఎన్ని ఇయర్స్, అది తర్వాత మంత్లీ పేమెంట్ ఎంత, దాని తర్వాత ఫ్యూచర్ వాల్యూ టైప్ కూడా ఇచ్చాడు, ఫ్యూచర్ వాల్యూ అను టైప్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒకసారి ఇక్కడికి వెళ్ళేసి ఒక న్యూ ఇది సెలెక్ట్ చేసుకొని ఒక న్యూ మెజర్ అనేది తీసుకుందాం. సో న్యూ మెజర్ తీసుకొని, సో ఇప్పుడు ఏం చేద్దాము, దీనికి ప్రజెంట్ వాల్యూ PRESC అంటే ప్రజెంట్ వాల్యూ ఈక్వల్ టు, ఇక్కడ కూడా సేమ్ అదే వేరియబుల్ కాన్సెప్ట్ ఫాలో అవుదాం. వేరియబుల్స్లో ఫస్ట్ మనం రేట్ ఓకే. ఫస్ట్ వచ్చేసి రేట్ ఈక్వల్ టు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ కాలమ్ నేమ్ ఏంటి, యాన్యువల్ రేట్. ఆల్రెడీ ఉంది మన దగ్గర యాన్యువల్ రేట్, హెచ్ఎల్ లోన్స్లో యాన్యువల్ రేట్. బట్ ఇక్కడ మీరు యాన్యువల్ రేట్ కాబట్టి ఇదేం చేయాలి, మనం 12తో డివైడెడ్ బై చేయాలి ఓకే. నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి మనకి పీరియడ్, సేమ్ ఇంతకుముందు ఎఫ్ ఇది సింటాక్స్ సేమ్, బట్ ఒక వాల్యూ మాత్రం చేంజ్ అవుతుంది, సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్, దాని తర్వాత పీరియడ్స్ వచ్చేసి ఇయర్స్, హెచ్ఎల్ లోన్స్ ఇయర్స్ ఇంటూ 12 ఎందుకు, మనం మంత్లో కన్వర్ట్ చేస్తున్నాం ప్రజెంట్ వాల్యూ అంత అనేసి ఓకే. దాని తర్వాత నెక్స్ట్ పేమెంట్, పిఎంటి ఈక్వల్ టు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ హెచ్ఎల్ లోన్స్ మంత్లీ పేమెంట్, సో మంత్లీ పేమెంట్ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ లైన్కి వెళ్ళేసి ఎఫ్ఈ ఫ్యూచర్ వాల్యూ, సో ఎఫ్ఈ ఇక్కడ ఇదొక్కటే మనకు చేంజ్ అవుతుంది ఇంతకుముందు దానికి ఇక్కడికి. సో సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ వాల్యూ వేరియబుల్ టైప్ ఈక్వల్ టు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ టైప్. ఆల్రెడీ మనకి టైప్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ టైప్ తీసుకుందాం, క్లోజ్ చేద్దాం. దాని తర్వాత రిటర్న్ చేసేసి, సో ఇక్కడ మనం డాక్స్ ఫంక్షన్ తీసుకుందాం. ఏంటిది పీవీ ప్రజెంట్ వాల్యూ. సో రేట్కి రేట్ ఉంది, దాని తర్వాత పీరియడ్స్కి పీరియడ్, నెంబర్ ఆఫ్ పీరియడ్స్కి పీరియడ్, దాని తర్వాత పేమెంట్ పిఎంటి
పిఎంటి. ఓకే, దాని తర్వాత ఎఫ్ఈకి ఏం పెట్టాం మనం వేరియబుల్ నేమ్. ఓకే, ఇక్కడ మనం ఎఫ్ఈ వేరియబుల్ మిస్ అయినట్టుంది. ఓకే, తీసుకుందాం సార్. ఎఫ్ఈ ఈక్వల్ టు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ హెచ్ఎస్ఎల్. అదేంటి రావట్లేదు, హెచ్ఎల్. ఓకే, సారీ, హెచ్ఎల్ లోన్స్ టీబీ ఫ్యూచర్ వాల్యూ, ఎఫ్ఈ ఫ్యూచర్ వాల్యూ. సో ఇక్కడ ఎఫ్ఈ, అదేవిధంగా లాస్ట్లో వచ్చేసి టైప్, ఏంటి, టైప్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం ఇప్పుడు. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. సేమ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి సేమ్ ఇవన్నీ తీసేసి ఇప్పుడు ఇక్కడ లోన్ నంబర్, కస్టమర్ నేమ్, టైప్ వద్దు, ఇయర్స్, మంత్లీ పేమెంట్ తీసుకొని డైరెక్ట్గా ఇది డ్రాగ్ చేద్దాం. సో ఇక్కడ ఈ సమ్ అనేది తీద్దాం. సమ్ ఆఫ్ ఇయర్ అనేది కరెక్ట్గా లేదు, మనము దీన్ని తీసేద్దాం. అదేవిధంగా ఇక్కడ కూడా మంత్లీ పేమెంట్లో ఓకే. ఇక్కడ ఇంకోటి, యాక్చువల్గా మంత్లీ పేమెంట్ అనేది నెగిటివ్లో ఉంది. నెగిటివ్లో ఎందుకు ఉంది? ఇప్పుడు ఈ ఇయర్స్లో మనము ఏంటంటే ఈ లోన్కి మనము అమౌంట్ పే చేస్తున్నాము, లోన్ అనేది పే చేస్తున్నాం, ప్రజెంట్ వాల్యూ ఎలాగ ఏదన్నా, అందువల్ల ఇది మనకి నెగిటివ్. ఇది కానీ నెగిటివ్లో లేకపోతే ప్రజెంట్ వాల్యూ వచ్చేసి మనకి నెగిటివ్లో వస్తుంది. ఓకే, సో వాల్యూస్ వచ్చేసి ఇవి. 20 ఇయర్స్కి మంత్లీ పేమెంట్ ఇంత, ప్రజెంట్ వాల్యూ ఇంత. యాక్చువల్గా ఇక్కడ ఇంకొక వాల్యూ డ్రాగ్ చేయాలి మనం. టైప్ యాన్యువల్ రేట్ మిస్ చేసాం మనం. ఇది యాన్యువల్ రేట్ వచ్చేసి ఇది ఇంత ఇంట్రెస్ట్, మనకి యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్. సో ఈ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని ఇంత మంత్లీ పేమెంట్కి ఇన్ని ఇయర్స్కి ప్రజెంట్ వాల్యూ ఇంత. సో ఇది కరెక్టా కాదా, ఎలా చేద్దాం? ఎక్సెల్కి వెళ్ళేసి ఇక్కడ లోన్స్ టేబుల్కి వెళ్ళేసి, సో ఇక్కడ పివి, ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు పివి బ్రాకెట్. సో రేట్ వచ్చేసి యాన్యువల్ రేట్ డివైడెడ్ బై 12. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ పీరియడ్స్ 20 ఇంటూ 12, ఎందుకు 12 మంత్స్ కాబట్టి. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పేమెంట్, మంత్లీ పేమెంట్. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ వాల్యూ. ఓకే, టైప్ వచ్చేసి 0, ఎండ్ ఆఫ్ ద పీరియడ్. ఓకే, నెక్స్ట్ కాపీ పేస్ట్. ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఇక్కడ కనుక వెరిఫై చేసినట్లయితే 1793314, ఓకే, 1294481, అదేవిధంగా 2144907, 2144909, 817080, 817080, నెక్స్ట్ 30065151. సో వాల్యూస్ అనేవి మనకి ఎగ్జాక్ట్గా మిస్ అయినాయి. సో ఇదేంటంటే మనకి ప్రజెంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేసాం, ఫ్యూచర్ వాల్యూని, బట్ ఇది ప్రజెంట్ వాల్యూ. సో ఇది ప్రజెంట్ వాల్యూ డాక్స్ ఫంక్షన్ గురించి. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎఫెక్టివ్ డాక్స్ ఫంక్షను, ఎఫ్ఈ డాక్స్ ఫంక్షను, పీవీ డాక్స్ ఫంక్షన్. ఎఫెక్ట్ అంటే ఇది ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. అదేవిధంగా ఎఫ్ఈ ఇది ఫ్యూచర్ వాల్యూ. సపోజ్ మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుంటే దాని యొక్క ఫ్యూచర్ వాల్యూ ఏంటి, బేస్డ్ ఆన్ ద స్టాండర్డ్ ఇంట్రెస్ట్ రేట్. ఇది ప్రజెంట్ వాల్యూ, ఇది ఏంటంటే ప్రజెంట్ వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇది ఇవాల్టి ఈ ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్ వీడియోస్ గురించి. మీరందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదములు.